మన మండలంలోనే మన ఊరు అత్యధిక మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను. ఎటువంటి లేకుండా అన్ని కలుపుకొని చిన్న చిన్న సమస్యలను వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్దాం. మనం ఒకటే ప్రజలే కోరిన నాయకుడై మన పాఠశాలి అడుగేసరా మీరు పేదలను ప్రాణరిచ్చుర పేదల పాలటి కొంతరువురా పేదల పాలటి పొందిదిరా న్యాయానికి సన్నిధిరా నేను ఇక్కడ మనం మధ్యలేరు వాగును ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఖచ్చితంగా అక్కడ తూము ఖచ్చితంగా ఏర్పాటు చేసి గడివెంగల ప్రజలకు అదేవిధంగా మంచాల కట్ట ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా రైతులకు అందరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, నాయకత్వాన్ని బలపరచండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయండి. మన గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నన్ను పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తూ, దాంతో పాటు మంచి వర్షాలు రావాలన్న మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. వర్షాలతో మాకు తాగడానికి నీళ్ళకు వద్దని మీరు అనుకుంటే మాత్రం మీ ఇష్టం, ఒకసారి ఆలోచించండి. వర్ణ దేవుడు మన మీద కరుణించాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితే మనకు దేవుడు ప్రకృతి అన్ని కూడా కరుణిస్తాయని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికి మరొకసారి మీరు రేపు 11వ జరిగే ఎలక్షన్ లో మన పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నన్ను అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా
పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీరు ఇచ్చిన స్వాగతానికి మీకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు కూడా వదిలిపెట్టమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఆ నాయకులు కోరేది ఒకటే, మీ స్థాయిని మించి మీ స్థాయి ఏదో మీరు ఒక్కసారి మీ స్థాయి ఏదో ఆలోచించుకోండి. మీరు స్థాయిని మించి ఇంకొక వ్యక్తిని మాట్లాడే స్టేజ్ మీది కాదు. మీ స్టేజ్ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరు చాలా నీతివంతులై మీరు మంచి వాళ్ళైతే మాట్లాడని తప్ప మీరు పొద్దున్న లేచిన నుంచి మీకు